ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. ద గోడ్ టూర్ లో భాగంగా సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి ఫలక్నామా ప్యాలెస్ కు వెళ్లనున్న మెస్సీ అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్న మెస్సీ చారిటీ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో పాల్గొంటారు. సింగరేణి RR9 జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ టీమ్ కు మెస్సీ నాయకత్వం వహించనున్నారు. మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో రేవంత్ రెడ్డి, మెస్సీ తలపడనున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల మధ్య గంట పాటు స్టేడియంలో గడపనున్నారు మెస్సీ. యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా పిల్లలతో మమేకమై చిన్నారులకు ఫుట్బాల్ చిట్కాలు చెప్తారు. పెనాల్టీ షూటౌట్ విజేతలకు బహుమతులు అందజేస్తారు. మ్యాచ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మెస్సీని సన్మానిస్తారు. ఈ రోజు రాత్రి ఫలక్నామా ప్యాలెస్ లోనే ఉండనున్న ఫుట్బాల్ దిగ్గజం ఆదివారం తెల్లవారుజామున ముంబై బయలుదేరి వెళ్తారు. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ లైవ్ ద్వారా అందిస్తారు. విక్రమ్, ఏదైతే లియోనల్ మెస్సీ మరి కాసేపట్లోనే హైదరాబాద్ రీచ్ అవ్వనున్నారు, మరి ఆయన టూర్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి విక్రమ్? గ్రేసీ, ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మరి కాసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడే ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కలకత్తా ఘటన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ మ్యాచ్ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. ఆ తర్వాత 4 గంటల ప్రాంతంలో ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రాబోతున్నారు. మెస్సీ ఇక్కడ నుంచి నేరుగా మనం చూసుకోవచ్చు ప్యాలెస్కి వెళ్తారు. ఫలక్నామా ప్యాలెస్కి వెళ్తారు. ఫలక్నామా ప్యాలెస్ నుంచి అక్కడ అరగంట సేపు రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో భాగంగా పలువురికి ఫోటోషూట్ ఉంటుంది. ఆ తర్వాత 7 నుంచి 7:30 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియానికి మెస్సీ చేరుకుంటారు. మెస్సీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ చివరి 5 నిమిషాలు మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్కి సంబంధించి అక్కడ మెస్సీని సీఎం రేవంత్ రెడ్డి సన్మానిస్తారు. అదేవిధంగా ఫుట్బాల్ క్రీడాకారులను కూడా అలరించబోతున్నారు మెస్సీ. ఈ ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలకత్తాలో బాటిల్స్, చైర్లు స్టేడియంలోకి ఎత్తివేయడం కొంత అంతరాయం కలిగించింది, కొంత ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయ్యింది. డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్ళి పరిస్థితిని సమీక్షించారు. ఉప్పల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, కలకత్తా లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నామా ప్యాలెస్ వరకు కూడా ఎక్కడ ఆగకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫలక్నామా ప్యాలెస్ నుంచి సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతారు. 7:30 గంటల ప్రాంతంలో ఉప్పల్ స్టేడియంకి చేరుకొని అక్కడ మ్యాచ్ చివరి 5 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడబోతున్నారు. ఆ తర్వాత మ్యాచ్ అనంతరం అభిమానులను అలరించబోతున్నారు. చిన్నారులకు ఫుట్బాల్ చిట్కాలు కూడా చెప్పబోతున్నారు మెస్సీ. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మెస్సీని సన్మానిస్తారు. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఫలక్నామా ప్యాలెస్కు చేరుకుంటారు. ఫలక్నామా ప్యాలెస్ నుంచి రేపు ఉదయం మళ్ళీ తిరిగి ముంబై బయలుదేరనున్నాడు మెస్సీ. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా పోలీసులు అయితే గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. గ్రేసీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్. కోల్కతా ఘటన దృష్ట్యా ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. రాత్రి 7:15 మెస్సీ స్టేడియానికి వస్తారని తెలిపారు. స్టేడియంలో 20 నిమిషాల పాటు మెస్సీ మ్యాచ్ ఆడుతారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. మ్యాచ్ తర్వాత మెస్సీ కాసేపు చిన్నారులతో ఆడుతారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. కలకత్తాలో కొంత ఇన్సిడెంట్ అయింది కాబట్టి దాన్ని ఒకసారి రివ్యూ చేసుకుందామని చెప్పి మనం పెట్టిన బందోబస్తు బాగుందా లేదా రివ్యూ చేసుకుందామని వచ్చినాను ఇక్కడికి. ఇక్కడ ఇప్పటికైతే బాగుంది. ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ కూడా పెడుతున్నాము.
అక్కడ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని అక్కడ కొన్ని మన వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ మనం ఏంటంటే ఈ కలకత్తాలో ఎట్లా ఉంది, ఏ రకమైన ఏర్పాట్లు చేశారో తెలుసుకొని అక్కడ మాకు ఎంబడి ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పి ఇక్కడ నుంచి మన వాళ్ళు పంపించినాం కొంతమందిని. సో ముందు జాగ్రత్త చర్యగా మన పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా చేస్తున్నారు ఏర్పాట్లు తెలుసుకొని అక్కడ ఏమన్నా ల్యాబ్స్ ఉన్నాయా అవి ఎంబడి ఇన్ఫార్మ్ చేయడానికి, అంటే టీవీలో వచ్చేదే కాకుండా ముందే ఇన్ఫార్మ్ చేయడానికి అని చెప్పి మనం ఆల్రెడీ మనం పంపించినాము. వాళ్ళు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఏంటంటే అక్కడ రోప్ పార్టీస్ కొంచెం తక్కువ ఉండడము, కొంత ఫోర్స్ సరైన ప్లేస్లో సరిగ్గా ఫోర్స్ పెట్టకపోవడము, తర్వాత కొంత క్లారిటీ లేకపోవడం, ప్రోగ్రామ్ గురించి సరైన క్లారిటీ లేకపోవడం వల్ల కొంత ఇష్యూ జరిగింది అక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫుట్బాల్ మ్యాచ్ కాదు. ఇక్కడ ఫుట్బాల్ క్రీడను బాగా పెంపొందించేందుకని ప్రజలలో అందుకు ఒక ఆయన ఒక విశ్వవిఖ్యాతుడైనటువంటి ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి మెస్సీ ఆయన ఇక్కడ వస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనకు హైదరాబాద్ లో పాత ఫుట్బాల్ కల్చర్ ని మళ్ళీ రివైవ్ చేయడానికి అని చెప్పి మళ్ళీ దానికి పునరుద్ధరణ చేయడానికి అని చెప్పి చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఇది క్రికెట్ మ్యాచ్ అని, ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి అనవసరంగా రాంగ్ ఇంప్రెషన్ లో పోకూడదు. అందులో ఏంటంటే ఇక్కడికి మన మెస్సీ, లయనల్ మెస్సీ ఆయన 7:30 టైంలో వస్తాడు ఇక్కడికి మనకు ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారము, మినిట్ ప్రోగ్రాం ప్రకారము. అయితే 7:50 నుంచి 7:30 వరకు ఒక 15 మినిట్స్ పాటు 7 సైడ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఒక టీంలో 7 ఉంటారు ఒక్కొక్క టీంలో. సో మొత్తం 14 మంది మ్యాచ్ ఆడతారు. అందులో ఏంటంటే ఈవెన్ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా దాన్ని 60% తగ్గించారు. దాన్ని ఫుట్బాల్ గ్రౌండ్ మీకు తెలిసి పెద్దగా ఉంటుంది, దాన్ని 60% తగ్గించారు. తర్వాత గోల్ పోస్ట్ కూడా చిన్నగా ఉంటాయి. అదేంటంటే ఒక చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ జస్ట్ 15-20 మినిట్స్ అనమాట. లాస్ట్ 5 మినిట్స్ అప్పటికే మెస్సీ వచ్చి ఉంటాడు, మన ఆనరబుల్ సీఎం గారు కూడా వచ్చి ఉంటారు అప్పటికే. సో లాస్ట్ 5 మినిట్స్ లో మాత్రం సీఎం గారు ప్లస్ మెస్సీ ఫుట్బాల్లో సోకాల్డ్ షో మ్యాచ్ లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. తర్వాత ఈ 15-20 మినిట్స్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 7:55 వరకు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. 4 గ్రూపులుగా వాళ్ళు విభజించిన వాళ్ళని 4 గ్రూపులుగా విభజించినటువంటి పిల్లలతోని మెస్సీ వాళ్ళకి బేసిక్ టెక్నిక్స్ నేర్పిస్తాడు అనమాట, ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్పిస్తాడు. అది ఉంటుంది ఒక 25-30 మినిట్స్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్. అది టికిటాకా కాన్సెప్ట్ లో భాగంగా చేస్తున్నారు అది. తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు తర్వాత అంటే 7:55కి అయిపోద్ది అనుకుంటున్నాం ఇది ఈ టికిటాకా కాన్సెప్ట్, ఈ చిన్న పిల్లలకి ఫుట్బాల్ నేర్పించే కాన్సెప్ట్ అది. దాని తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ పాటు మెస్సీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫెలిసిటేట్ చేస్తారు, సన్మానిస్తారు. అదొక 10 నిమిషాల ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత 8:05 నుంచి 8:15 వరకు ఒక రౌండ్ లోపల చుట్టూ ఒక రౌండ్ పరేడ్ చేస్తారన్నమాట. మెస్సీ అండ్ ఆయన కూడా వచ్చినటువంటి టీం అంతా కూడా ఒక రౌండ్ తిరుగుతారు. వాళ్ళు తిరిగిన తర్వాత 8:20 ఆ టైంలో ఇక్కడ నుంచి బయలుదేరుతారు అనమాట. మొత్తం ప్రోగ్రామ్ సుమారుగా అరౌండ్ ఒక 1 అవర్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ 1 అవర్లో ఆ సోకాల్డ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ అయ్యేది అంటే చిన్న టీం 7+7 తో అయ్యే టీం మ్యాచ్ ఓన్లీ 15-20 మినిట్స్ ఉంటుంది. లాస్ట్ 5 మినిట్స్ లో మాత్రమే మెస్సీ అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ లోకి దిగుతారన్నమాట. ఇది ప్రోగ్రామ్. కాబట్టి ఇది రెగ్యులర్ మ్యాచ్ అనుకుని 90 మినిట్స్ మ్యాచ్ అనుకుని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్ మ్యాచ్ అనుకుని ఆ ఉద్దేశంతో రావద్దు ఇక్కడికి. కేవలం క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి, ఫుట్బాల్ క్రీడా స్ఫూర్తిని పెంపొంచేందుకని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి మన ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంతేగాని దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుని మొత్తం 90 మినిట్స్ మ్యాచ్ చూడలేదు, మేము మ్యాచ్ చూసే అవకాశం లభించలేదు అని చెప్పి దయచేసి అనుకోకూడదు. ఇది అట్లాంటి మ్యాచ్, అట్లా ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాచ్ కాదు ఇది.